ఓం శాంతి. ఈరోజు బాబా సాంగత్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మీరు ఇప్పుడు శివాలయానికి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ వేశ్యాలయంతో మీ మనసును తొలగించుకోవాలి. మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు, దృష్టిని పవిత్రంగా చేసుకోవాలి అన్నారు. ఇది 20th జూలై మురళి. मीठे बच्चे మాయా రావణ్ కే సంగ్ మే ఆకర్ తుమ్ భటక్ గయే. మధురమైన పిల్లలు మాయా రావణుడి సాంగత్యంలోకి వచ్చి మీరు భ్రమించుకుపోయారు. పవిత్ర పౌదే అపవిత్ర బన్ గయే. పవిత్రంగా ఉన్నటువంటి మొక్క అపవిత్రంగా అయిపోయింది. అబ్ ఫిర్ పవిత్ర బనో. ఇప్పుడు తిరిగి పవిత్రంగా కండి. మధురమైన పిల్లలు మాయా రావణుడి సాంగత్యంలోకి వచ్చి మీరు భ్రమించుకుపోయారు. భ్రమించటం మొదలైంది. ఇంకా ఎప్పుడైతే వికారాలు ప్రవేశించాయో ఆత్మలో, అప్పటి నుండి ఆత్మ భ్రమిస్తూనే ఉంది. సుఖం కోసం, శాంతి కోసం, ప్రేమ కోసం అన్ని రకాలుగా భ్రమిస్తూ ఉంది. పవిత్రంగా ఉన్నటువంటి మొక్క అపవిత్రంగా అయిపోయింది. మొత్తం సృష్టిలోనే అపవిత్రత ప్రవేశించింది. అందుకే ఇప్పుడు పవిత్రంగా కండి అంటున్నారు. ప్రశ్న, హరేక్ బచ్చేకు అప్నే ఊపర్ కౌన్ సా వండర్ లగ్తా హై. ప్రతి ఒక్క పిల్లలకు తన పైన ఎలాంటి ఆశ్చర్యం కలుగుతుంది. బాప్కో బచ్చోం పర్ కౌన్ సా వండర్ లగ్తా హై. అలాగే తండ్రికి పిల్లల విషయంలో ఎలాంటి ఆశ్చర్యం కలుగుతుంది? జవాబు, బచ్చోं को वंडर लगता कि हम क्या थे, किसके बच्चे थे, ऐसे बाप का हमें वर्षा मिला था, उस बाप को ही हम भूल गए. ముందు పిల్లలకి ఏం ఆశ్చర్యం కలుగుతుంది అంటే, మేము ఒకప్పుడు ఎలా ఉండేవారిమి, ఎవరి పిల్లలుగా ఉండేవారిమి, ఇంత గొప్ప తండ్రి నుండి వారసత్వం మాకు లభిస్తే ఆ తండ్రిని మేము ఎలా మరచిపోయాము అని పిల్లలకి తమ విషయంలో ఆశ్చర్యం కలుగుతుంది. రావణుడు వచ్చాడు. ఎలాంటి పొగమంచు కమ్ముకుంది అంటే ఇంకా రచయిత రచనని మరిచిపోయాము. ఇప్పుడు తండ్రికి కూడా పిల్లల విషయంలో ఆశ్చర్యం కలుగుతుంది. ఏ పిల్లలనైతే నేను ఇంత ఉన్నతంగా తయారు చేశానో, రాజ్య భాగ్యమునిచ్చానో, ఆ పిల్లలే నా గ్లాని చేయడం మొదలుపెట్టారు, నన్ను నిందించటం మొదలుపెట్టారు. రావణుడి సాంగత్యంలోకి వచ్చి అన్నింటినీ పోగొట్టుకున్నారు. నేను ఇచ్చినవన్నీ పోగొట్టుకున్నారు. ఇలా బాబాకు కూడా పిల్లల విషయంలో ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలకేమో తండ్రిని ఎలా మరచిపోయామో అని ఆశ్చర్యం కలుగుతుంది. తండ్రికేమో ఇన్ని ఇస్తే నన్ను తిడుతున్నారు, నన్ను నిందిస్తున్నారు, నన్నే గ్లాని చేస్తున్నారు అని బాబాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఓం శాంతి. క్యా సోచ్ రహే హో? ఏం ఆలోచిస్తూ ఉన్నారు? నంబర్ వారి పురుషార్థం అనుసారంగా ప్రతి ఒక్క జీవాత్మకి తన పైన ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఒకప్పుడు మేము ఎలా ఉండేవారిమి, ఎవరి పిల్లలుగా ఉండేవారిమి, నిజంగా ఇంత గొప్ప తండ్రి నుండి వారసత్వం లభించింది, వారిని ఎలా మర్చిపోయాం. మేము సతో ప్రధానంగా ఉండేవారిమి, మొత్తం విశ్వానికి యజమానిగా ఉండేవారిమి, చాలా సుఖంగా ఉండేవారిమి. మళ్ళీ ఇప్పుడు మెట్లు క్రిందకి దిగుతూ వచ్చాం. రావణుడు రాగానే మొత్తం పొగమంచు ఎలా కమ్ముకుంది అంటే రచయిత రచనని మరచిపోయాం. పొగమంచులో మనుషులు దారిని మరచిపోతారు, ఎదురుగా ఉన్నదాన్ని కూడా గుర్తించలేరు. మరి అలాగే మనం కూడా మరచిపోయాం. మన ఇల్లు ఎక్కడ ఉండేది, ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడ ఉండేవారిమి అన్నీ మరచిపోయాం. ఇప్పుడు బాబా చూస్తూ ఉన్నారు, వీళ్ళు నా పిల్లలు. ఎవరికైతే నేను 5000 సంవత్సరాల పూర్వం రాజ్యభాగ్యమును ఇచ్చానో ఆ పిల్లలే చాలా ఆనందంగా, చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఈ భూమిపైకి రాగానే ఏంటిలా అయిపోయారు? ఎలా రావణ రాజ్యంలోకి వచ్చారు? పరాయి రాజ్యంలో
పిల్లలకి దుఃఖం కలుగుతుంది కదా. మీరు కూడా ఎంత భ్రమిస్తూ వచ్చారు. అంధశ్రద్ధలో తండ్రిని వెతుకుతూ చాలా ప్రయత్నాలు చేశారు, కానీ లభించారా? లేదు. వారిని రాయిలో రప్పలో అన్నింటిలో ఉన్నావు అని చెప్పేశారు. ఇంకెక్కడ దొరుకుతారు? ఏదైనా ఒక పర్టికులర్ అడ్రస్ పైన ఉన్నారు, పరంధామంలో ఉన్నారని తెలిసినా బుద్ధి అక్కడికి వెళ్ళేది. కానీ అన్నిట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అనడంతో ఎలా లభిస్తారు భగవంతుడు? అర్థకల్పం నుండి మీరు భ్రమిస్తూ భ్రమిస్తూ చాలా ఆశ్చర్యపోయారు, చాలా విసిగిపోయారు. స్వయాన్ని అజ్ఞానం కారణంగా రావణ రాజ్యంలో చాలా దుఃఖంలోకి ముంచేసుకున్నారు. మీరు చాలా దుఃఖాలను పొందారు. భారతదేశం భక్తి మార్గంలో చాలా పేదగా అయిపోయింది. బాబా పిల్లల వైపు చూస్తూ, బాబాకు కూడా ఆలోచన కలుగుతూ ఉంటుంది. చూసినప్పుడు భక్తి మార్గంలో ఎంత భ్రమించారు మీరు. అర్థకల్పం భక్తి చేశారు. ఎవరి కోసం? భగవంతుని కలుసుకోవడానికే కదా. భక్తి తర్వాతే భగవంతుడు ఫలం ఇస్తారు. ఏమిస్తారు మరి? అదెవరికి తెలియదు. పూర్తిగా బుద్ధుగా అయిపోయారు, అంటే మొద్దులాగా అయిపోయారు అంటున్నారు. ఈ అన్ని విషయాలు మీ బుద్ధిలో రావాలి. ఒకప్పుడు మేము ఎలా ఉండేవారిమి, ఎలా రాజ్య భాగ్యం పొందాము, ఎలా మెట్లు దిగుతూ దిగుతూ రావణుడి సంకెళ్లలో బంధింపబడిపోయాము, ఎన్ని అపారమైన దుఃఖాలను పొందాము, ఇవన్నీ మీకు స్మృతిలో రావాలి. మొట్టమొదటైతే మీరు అపారమైన సుఖాల్లో ఉండేవారు, మరి మీ మనసులో రావాలి కదా. మా రాజ్యంలో ఎంత సుఖం ఉండేది, ఇప్పుడైతే పరాయి రాజ్యంలో చాలా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాం. ఏ విధంగా వాళ్ళు అనుకుంటారు కదా, ఆంగ్లేయుల రాజ్యం రావడంతో ఇంత కష్టాలు, ఇన్ని రకాల దుఃఖాలను పొందుతూ ఉన్నాము అని. ఇప్పుడు మీరే కూర్చున్నారు. మరి లోపలి ఈ ఆలోచన రావాలి. ఒకప్పుడు మేము ఎలా ఉండేవారిమి, ఎవరి పిల్లలుగా ఉండేవారిమి. బాబా మాకెంత గొప్ప రాజ్య భాగ్యాన్ని ఇచ్చారు. మేము ఎలా రాజ్యం చేసేవారిమి, ఇప్పుడు రావణుడికి వశమైపోయి రావణుడి యొక్క దాసుగా అయిపోయాం. రాజ్యాధికారిగా ఉన్నటువంటి వారు రావణుడి సంకెళ్లలో బందీ అయిపోయారు. ఎన్ని దుఃఖాలను చూశారు, ఎన్ని చెడు కర్మలు చేస్తూ వచ్చారు. సృష్టి రోజు రోజుకి ఇంకా దిగజారుతూ ఉంది, ఇంకా పడిపోతూ ఉంది. మనుషుల సంస్కారాలు రోజు రోజుకి క్రిమినల్గా అవుతూ వచ్చాయి. మరి పిల్లలకి ఇవి స్మృతిలో రావాలి. బాబా చూస్తూ ఉన్నారు. ఇది పవిత్రమైన మొక్కగా ఉండేది, రాజ్యభాగ్యం వీరికే లభించింది, కానీ నా ఆక్యుపేషన్ని వీళ్ళు మరచిపోయారే అని బాబా కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కావాలనుకుంటున్నారు. మరి అలా అవ్వాలి అంటే మీరు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ పాపాలన్నీ తొలగిపోతాయి. కానీ బాబాను జ్ఞాపకమే చేయకపోతే ఇంకా బాబా ఏమనాల్సి వస్తుంది? పిల్లలు గడియ గడియ తండ్రిని ఎందుకు మర్చిపోతున్నారు, తండ్రిని జ్ఞాపకం చేయండి, నన్ను జ్ఞాపకం చేస్తే మీ వికర్మల బరువంతా తగ్గిపోతుంది అని బాబా గుర్తు చేయిస్తూ ఉంటారు. అరే తుమ్ యాద్ నహీ కరేంగే తో పాప్ కేసే కటేంగే. బాబా ఆశ్చర్యంగా అడుగుతారు, అరే మీరు జ్ఞాపకం చేయకపోతే పాపాలు ఎలా తొలగిపోతాయి? ఏక్ తో తుమ్ వికారో మే గిర్ పతిత్ బనే. ఒకటేమో మీరు వికారాల్లో పడిపోయి పతితంగా అయ్యారు, రెండోదేమో బాబానే నిందిస్తూ వచ్చారు. మాయా సాంగత్యంలో మీరు ఎంతగా పడిపోయారు అంటే ఆకాశానికి బాబా ఎత్తుగా ఎక్కిస్తే బాబాను రాయిలో రప్పలో అన్నింటిలో ఉన్నావు అని చెప్పేశారు. మాయా సాంగత్యంలోకి వచ్చి మీరు ఇలాంటి పని చేశారు. బుద్ధిలో రావాలి కదా, పూర్తిగా రాతి బుద్ధిగా అయితే కాకూడదు. బాబా రోజు చెప్తూ ఉన్నారు, నేను ఫస్ట్ క్లాస్ పాయింట్స్ మీకు వినిపిస్తూ ఉన్నాను అని. ఈ విధంగా బాంబేలో సంఘటన చేశారు. మరి అందులో మీరు చెప్పవచ్చు, అలాంటి సమూహాల్లో అలాంటి కార్యక్రమాల్లో మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి. బాబా చెప్తూ ఉన్నారంటే భగవంతుడు చెప్తున్నారు, హే భారతవాసీలు, మీరు తిరిగి మీ రాజ్య భాగ్యాన్ని తీసుకోండి.
అంటే భగవంతుడు తండ్రి రాజ్యభాగ్యం ఇవ్వడానికి వచ్చారు. మీరు దేవతలు హెవెన్లో స్వర్గంలో ఉండేవారు, మళ్ళీ మీరు రావణ రాజ్యంలోకి ఎలా వచ్చారు? ఇది కూడా డ్రామాలో పాత్ర ఉంది. మీరు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాన్ని అర్థం చేసుకోండి, అప్పుడు ఉన్నతమైన పదవిని పొందగలుగుతారని చెప్పాలి. और मेरे को याद करो तो तुम्हारे विकर्म विनाश हो. మరి పరమాత్మ తండ్రి ఏం చెప్తున్నారంటే, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ కొందరి బుద్ధి ఎక్కడికో వెళ్ళిపోయింది, కొందరి బుద్ధి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. అంటే బుద్ధిలో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, కానీ బుద్ధిలో ఏం రావాలి? మేము ఎక్కడ ఉండేవారిని ఎక్కడికి చేరుకున్నాం, ఇప్పుడు మేము పరాయి రావణ రాజ్యంలోకి వచ్చేసాము, ఎంత దుఃఖాన్ని పొందుతున్నాం ఇక్కడ అని. ఒకప్పుడు శివాలయంలో చాలా సుఖంగా ఉండేవారు, ఇప్పుడు బాబా వచ్చారు వేశ్యాలయం నుండి తొలగించటానికి. అయినా కూడా కొందరు బయటకే రారు. బాబా అంటారు, మీరు శివాలయానికి వెళ్తారు, మళ్ళీ అక్కడైతే మీకు విషయం లభించదు. ఇక్కడ చెడు ఆహార పానీయాలు ఏవైతే మీరు తీసుకుంటున్నారో అవేవి శివాలయంలో ఉండవు. అంటే అక్కడ ఏ జంతు ఆహారం ఉండదు, ఏ రకమైన అశుద్ధ ఆహార పానీయాలే లభించవు. మీరు విశ్వానికి యజమానిగా ఉండేవారు. మరి తర్వాత ఏమైంది? ఆ రాజ్యభాగ్యాన్ని ఏం చేశారు? బాబా అంత గొప్ప రాజ్యభాగ్యాన్ని ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు అదే తీసుకునే పురుషార్థం చేస్తున్నారు. ఎంత సహజం! ఇది బాబా అర్థం చేయిస్తారు. అందరూ సర్వీసేబుల్గా అయితే ఉండరు. నంబర్ వారీగా రాజధాని స్థాపన జరుగుతుంది. 5000 సంవత్సరాల పూర్వం వలె రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. సతో ప్రధానంగా అవ్వాలి. బాబా అంటారు, ఇదంతా తమో ప్రధాన పాత ప్రపంచం. ఎక్యురేట్గా ఎప్పుడు పాతబడుతుంది? పూర్తి 5000 సంవత్సరాలకు పూర్తిగా పాతబడుతుంది. అప్పుడే బాబా వస్తారు. బాబా తప్ప ఈ జ్ఞానం ఇంకెవరూ చెప్పలేరు. భగవంతుడు ఈ రథం ద్వారా మనకు చదివిస్తూ ఉన్నారు. ఈ విషయాలు గుర్తుండాలి, బుద్ధిలో జ్ఞానం ఉండాలి, అప్పుడే ఈ విషయాలన్నీ గుర్తుంటాయి. ఇతరులకు కూడా చెప్పగలుగుతారు, తమ సమానంగా కూడా తయారు చేయగలుగుతారు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇంతకుముందు మీలో క్రిమినల్ క్యారెక్టర్ ఉండేది, ఆసురి ప్రవర్తన ఉండేది. అది ఇప్పటికీ కొంతమంది పిల్లల్లో అతి కష్టంగా మారుతూ ఉంది. దృష్టి క్రిమినల్గా అవుతూ ఉంది. వికారీ దృష్టి అస్సలు తొలగట్లేదు కొందరిలో. ఒకటేమో వికారీ పని చేస్తారు, కామ వికారంతో ఉంటారు. అతి కష్టంగా దాని నుండి బాబా విడిపిస్తారు. అయినా బాబా అంటున్నారు, 5 వికారాలు ఉన్నాయి కదా, కామం ఒక్కటే కాదు కదా, అదొక్కటి తొలగిపోతేనే సరిపోదు కదా. క్రోధం కూడా క్రిమినాలిటీనే. క్రోధం కూడా ఎంత పెద్ద వికారం. కూర్చొని భూతం వచ్చి పట్టినట్టుగా అయిపోతుంది. అంటే క్రోధం ఉన్నటువంటి వాళ్ళు భూతం ప్రవేశిస్తే ఎలా ప్రవర్తిస్తారో అలా ఆసురిగా ప్రవర్తిస్తారు. ఇది కూడా క్రిమినాలిటీనే కదా. పవిత్రంగా అయితే కానట్లే. మరి పరిణామం ఏమవుతుంది? అలాంటి అశుద్ధత ఉంటే 100 రెట్ల పాపం చేరుతుంది. గడియ క్రోధం చేస్తూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు మీరు రావణ రాజ్యంలో అయితే లేరు కదా, మీరు ఈశ్వరుడి వద్ద కూర్చొని ఉన్నారు. మరి ఈ వికారాల నుండి ఇంకా విముక్తి పొందకపోతే ఎలా? ఈ వికారాల నుండి అయితే విముక్తి పొందేటువంటి ప్రతిజ్ఞ తండ్రితో చేయాలి. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేయండి, క్రోధం చేయకండి. 5 వికారాలు మిమ్మల్ని అర్ధకల్పంగా పడేస్తూ వచ్చాయి. మీరు అందరికంటే ఉన్నతంగా ఉండేవారు, అందరికంటే అధికంగా పడిపోయింది కూడా మీరే. ఈ 5 భూతాలే మిమ్మల్ని క్రింద పడేశాయి. ఇప్పుడు శివాలయానికి వెళ్ళేందుకు ఈ వికారాలను తొలగించుకోవాలి. ఈ వేశ్యాలయంతో మీ మనసును తొలగించుకోవాలి. తండ్రిని జ్ఞాపకం చేయండి,
అప్పుడు అంతమతి సుగతి, అంతిమ స్మృతిని బట్టి గతి లభిస్తుంది. మీరు ఇంటికి చేరుకుంటారు. ఇంకెవరు కూడా ఇలాంటి మార్గాన్ని తెలియచేయలేరు. భగవాను వాచ, బాబా ఎప్పుడు కూడా ఇలా చెప్పలేదు కదా, నేను సర్వవ్యాపిని అని. నేనైతే బాబా అంటున్నాను, నేను రాజయోగాన్ని నేర్పించాను. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నాను. ఆ తర్వాత మీకు ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. మనుషుల నుండి మీరు దేవతలుగా అవుతారు. మీరు వారసత్వాన్ని పొందుతారు. ఇందులో హఠయోగం మొదలైన విషయాలేమీ లేవు. స్వయాన్ని ఆత్మగా భావించండి. స్వయాన్ని శరీరంగా ఎందుకు భావిస్తున్నారు? శరీరంగా భావించడంతో జ్ఞానమేమీ తీసుకోలేరు. ఇంక ఇది కూడా భావి, డ్రామాలో అంతే ఉంది అంటారు. మీకు అర్థమవుతుంది కదా, మీరు రావణ రాజ్యంలో ఉండేవారు. ఇప్పుడు రామరాజ్యానికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమవాసిగా ఉన్నారు. భలే గృహస్థంలో ఉండండి. ఇంతమంది ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? అందరూ కలిసి ఇక్కడే ఉంటే కుదరదు కదా. బ్రాహ్మణులుగా అయి అందరూ ఇక్కడే బ్రహ్మ బాబా వద్దనే ఉండలేరు కదా. ఉండటానికి మీకు ఇల్లు ఉంది, మీ ఇంట్లో ఉండండి. కానీ బుద్ధితో ఏమని అర్థం చేసుకోవాలి? మేము శూద్రులము కాదు, మేము బ్రాహ్మణులం. బ్రాహ్మణుల పిలక ఎంత చిన్నగా ఉంటుంది. మరి గృహస్థంలో ఉంటూ శరీర నిర్వహణార్థం వ్యాపారం మొదలైనవి చేస్తూ బాబా స్మృతిలో ఉండాలి. మేము ఒకప్పుడు ఎలా ఉండేవారిమి, ఇప్పుడు పరాయి రాజ్యంలోకి వచ్చి కూర్చున్నాము. మేము ఎంత దుఃఖితులుగా ఉండేవారిమి, ఇప్పుడు బాబా మమ్మల్ని తిరిగి తీసుకెళ్తున్నారు. అందుకే గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆ స్థితిని తయారు చేసుకోవాలి. ఆదిలో పెద్ద వృక్షమే వచ్చేసింది. అంటే అందరూ కుటుంబాలు వచ్చేసారు జ్ఞానంలోకి. అందులో కొంతమంది జ్ఞాన మార్గంలోనే ఉండిపోయారు, కొందరు వదిలి వెళ్ళిపోయారు కూడా. మీ బుద్ధిలో ఉంది, మేము ఒకప్పుడు మా రాజ్యంలో ఉండేవారిమి, ఇప్పుడేంటి ఎక్కడికి వచ్చి చేరుకున్నాము అని. మళ్ళీ ఇప్పుడు మన రాజ్యానికి వెళ్తున్నాము. మీరు రాస్తారు, బాబా ఫలానా బచ్చా చాలా రెగ్యులర్గా జ్ఞానంలో వచ్చేవారు, కానీ ఇప్పుడు రావట్లేదు అని. మరి రావట్లేదు అంటే వికారాల్లో పడిపోయారు అని అర్థం. ఇంకా జ్ఞానం యొక్క ధారణ జరగదు. ఉన్నతికి బదులుగా పడిపోతూ పైసకు కూడా కొరవగానటువంటి పదవిని తీసుకుంటారు. రాజులెక్కడా, నీచ పదవి పొందిన వారెక్కడా? భలే సుఖమైతే అక్కడ అందరికీ ఉంటుంది, కానీ పురుషార్థము ఉన్నతమైన పదవిని పొందాలనే చెయ్యాలి. రాజులకు తక్కువ పదవి పొందే వారికి తేడా అయితే ఉంటుంది కదా. ఒక ఉన్నతమైన హోదాను ఎవరు పొందగలుగుతారు? ఇది మీ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు. కింగ్ మహేంద్ర అంటే భోపాల్లో ఉన్నటువంటి మహేందర్ భాయ్ గురించి బాబా చెప్తూ చాలా బాగా పురుషార్థం చేస్తూ ఉన్నారు. వహ కింగ్ తో పాయి పైసేకే హే. అక్కడైతే పేరు కేవలం కింగ్ అని ఆయనకి టైటిల్లో ఉందేమో, కానీ బాబా అంటున్నారు అది పైసకు కూడా కొరవగానటువంటి టైటిల్. ఇక్కడైతే మీరు సూర్యవంశీ రాజధానిలోకి వెళ్ళేవారు. పురుషార్థం ఎలా చెయ్యాలి అంటే విజయమాలలోకి రాగలగాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీ హృదయాన్ని పరిశీలించుకోండి. మా నేత్రాలు, మా దృష్టి క్రిమినల్గా అయితే లేదు కదా, వికారీగా అయితే లేదు కదా. ఒకవేళ పవిత్రంగా అయింది అంటే ఇంకేం కావాలి? భలే వికారాల్లోకి వెళ్ళకపోయినా ఏదో ఒక మోసం అయితే కళ్ళ ద్వారా జరుగుతూనే ఉంటుంది. నంబర్ 1 కామం, క్రిమినల్ ఐ. అది చాలా నష్టపరుస్తుంది, చాలా చెడుగా చేస్తుంది. అందుకే పేరేమని ఉంది? క్రిమినలైజ్డ్, సివిలైజ్డ్ అని. అంటే పవిత్రమైనటువంటి వారిగా అవ్వడం, అపవిత్రంగా అవ్వడం, అశుద్ధంగా అవ్వడము అని అర్థం. అనంతమైన తండ్రికైతే పిల్లల గురించి తెలుస్తుంది కదా, వీళ్ళు ఎలాంటి కర్మలు చేస్తున్నారు, వీళ్ళు ఎంతవరకు సేవ చేస్తున్నారు అని.
ఫలానా వారిది క్రిమినల్ దృష్టి ఇంకా తొలగిపోలేదు అని పిల్లల యొక్క గుప్తమైన సమాచారం బాబాకు చేరుతూ ఉంటుంది. బాబా అంటారు, ఇంకా ముందు ముందు ఇంకా అక్యురేట్గా రాస్తారు పిల్లలు. స్వయానికి కూడా అనుభవం అవుతుంది, నేను ఇంతకాలం అసత్యంగా మాట్లాడుతూ వచ్చాను, పడిపోతూ వచ్చాను అని. జ్ఞానం పూర్తిగా ఇంకా బుద్ధిలో కూర్చొనే లేదు. ఈ కారణంగానే నా స్థితి ఇలా ఉంది అని ఫీల్ అవుతారు. నేను బాబా దగ్గర దాచిపెడుతూ ఉండేవాడిని, అందుకే అలా దాచిపెడుతూ దాన్ని పెంచుకున్నాను అని కూడా ఫీల్ అవుతారు. ఇలా ఎంతోమంది దాచిపెడుతూ ఉంటారు. సర్జన్ దగ్గర 5 వికారాల జబ్బును దాచిపెట్టడం లేదు కదా అని చూసుకోవాలి, సత్యంగా చెప్పాలి. నా బుద్ధి ఎటువైపు వెళ్తుంది, శివబాబా వైపు ఎందుకు వెళ్ళట్లేదు చెప్పాలి బాబాకి క్లియర్గా. కానీ పిల్లలు చెప్పకపోవడంతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఆత్మాభిమానిగా కండి, స్వయాన్ని ఆత్మగా భావించండి, ఆత్మ బాయి అని భావించండి. మీరెంత సుఖంగా ఉండేవారు పూజ్యులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు పూజారిగా దుఃఖితులుగా అయిపోయారు. మరి మీకేమైంది? అందరు అంటారు కదా, ఈ గృహస్థ ఆశ్రమం అయితే పరంపర నుండి నడుస్తుంది అంటారు. మరి సీతారాములకు కూడా సంతానం ఉండేవారు కదా అంటారు. కానీ అక్కడ వికారాలతో సంతానము ఉండదు. అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు, దానిని రామరాజ్యం అంటారు. అక్కడ రావణుడు ఎక్కడి నుండి వస్తాడు? వికారాలు ఉండవు అక్కడ. మనుష్యుల బుద్ధి పూర్తిగా నిల్లైపోయింది అంటున్నారు. ఎవరలా చేశారు? నేనైతే మిమ్మల్ని సతో ప్రధానంగా చేశాను కదా, మీ నావ తీరానికి చేర్చాను, మళ్ళీ మీరు తమో ప్రధానంగా ఎలా అయ్యారు? ఎవరు చేశారు? రావణుడా? ఇది కూడా మీరు మర్చిపోయారు అంటారు. ఇది పరంపర నుండి నడుస్తుంది అని. అరే, పరంపర అనడానికి కూడా ఒక లెక్క ఉండాలి కదా, కానీ చెప్పలేరు, ఏమీ అర్థమే చేసుకోరు. బాబా అర్థం చేస్తున్నారు, మీరు రాజ్య భాగ్యాన్ని నా నుండి తీసుకున్నారు. మీరు భారతవాసీలు చాలా సంతోషంగా ఉండేవారు, మీ అంత సంతోషం ఇంకెవరికి ఉండేది కాదు. క్రిస్టియన్స్ కూడా అంటారు ప్యారడైజ్ ఉండేది, ఆ చిత్రాలు కూడా దేవతలవి చూస్తూ ఉన్నారు. మరి అవేమి చాలా పురాతనమైనటువంటివి అయితే కాదు. పురాతనంలోకెల్లా పురాతనమైన వారైతే ఈ లక్ష్మీనారాయణులు. ఎందుకంటే ఈ లక్ష్మీనారాయణలది ఏదైనా వస్తువు దొరికితే అది అందరికంటే పురాతనమైనది అని చెప్పవచ్చు. అందరికంటే పురాతనంకెల్లా పురాతనమైన వారు శ్రీకృష్ణుడు అంటున్నారు. కొత్తలోకెల్లా కొత్తవాడు కూడా శ్రీకృష్ణుడే, పాతలోకెల్లా పాతవాడు కూడా అని అంటున్నారు. ఎందుకలా పాతవాడు అంటున్నారు? ఎందుకంటే ఆ కాలం గతించింది. ఎందుకు కొత్త అంటున్నారంటే ఎందుకంటే అది మళ్ళీ రాబోయేది ఉంది. మీరే తెల్లగా ఉండేవారు, మీరే నల్లగా అయ్యారు. నల్లని కృష్ణుని కూడా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు, ఊయలలో పెట్టి మరీ ఊపుతూ ఉంటారు. నల్లనయ్యా అని చాలా వర్ణన చేస్తారు. వాళ్ళకేం తెలుసు అసలు శ్రీకృష్ణుడు ఒకప్పుడు తెల్లగా ఉండేది అని. కృష్ణుణ్ణి ఎంత ప్రేమిస్తారు, మరి రాధను ఎందుకు అంతగా ప్రేమించరు? బాబా చెప్తున్నారు, మీరిక్కడ సత్సంగంలో కూర్చున్నారు, బయటైతే చెడు సాంగత్యంలోకి వెళ్ళడంతో అన్నీ మరచిపోతారు. మాయ చాలా శక్తిశాలి, అందుకే గజమును అంటే ఏనుగును కూడా మొసలి పట్టుకుంది అంటారు. ఇలా కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతో మంది ఇక్కడి నుండి పారిపోయారు. కొంచెమైనా అహంకారం వచ్చింది అంటే ఇంకా సత్యనాశనం చేసుకుంటారు. ఇందులో కలత చెందకూడదు. బాబా ఏంటి నాకు చెప్తున్నారు, నాకు ఇలాంటి శిక్షణ ఇస్తున్నారేంటి అని అలా అహంకారం అటు రాకూడదు. బాబా ఎందుకు అలా అనాలి, నా పరువంతా తీశారు అని అంటారు. అరే, పరువు అయితే రావణ రాజ్యంలోనే పోయింది కదా. దేహాభిమానంలోకి రావడంతో ఇంకా ఎక్కువగా నష్టపరుచుకుంటూ ఉన్నారు, పదవి భ్రష్టులవుతున్నారు. క్రోధం, లోభం కూడా క్రిమినల్ అయ్యే. కళ్ళతో ఏదైనా వస్తువును చూశారు అంటే లోభం ఆకర్షిస్తుంది. బాబా వచ్చి
తన పూల తోటను చూస్తూ ఉన్నారు. రకరకాల పూలుగా ఉన్నారు పిల్లలు. ఇక్కడి నుండి వెళ్ళి మళ్ళీ ఆ పూల తోట యొక్క పూలను కూడా చూస్తూ ఉంటారు. శివబాబాకు పూలను కూడా తప్పనిసరిగా అర్పిస్తారు. వారైతే నిరాకారుడు, చైతన్యమైన పుష్పం వంటి వారు. మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు, అలా పుష్పంగా తయారవ్వాలి అని బాబా చెప్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, ఏదైతే గడిచిపోయిందో దాన్ని డ్రామాగా భావించండి, ఆలోచించకండి. ఎంత శ్రమ చేస్తూ ఉంటారు, కానీ ఏమీ జరగదు. అసలు నిలవదు బుద్ధి. అరే, ప్రజలు కూడా కావాలి కదా, కొద్దిగా విన్నా ప్రజలుగా అయిపోతారు. ప్రజలైతే చాలా మంది కావాలి. జ్ఞానం ఎప్పుడు వినాశనం అవ్వదు. ఒకసారి విన్నారంటే, శివ్ బాబా అన్నారు అంటే ఇంకా చాలు, ప్రజల్లోకి వచ్చేస్తారు. లోపల మీకు ఇది గుర్తుండాలి, మేము ఏ రాజ్యంలో ఉండేవారిమి, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, దేనిని పొందుతూ ఉన్నాం, దానికోసమే పురుషార్థం చేయాలి. పూర్తి అక్యురేట్గా సర్వీస్ అనేది నడుస్తూ ఉంటుంది. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివాలయానికి వెళ్ళేందుకు ఈ వికారాలను తొలగించుకోవాలి. ఈ వేశ్యాలయంతో మనసును తొలగించుకోవాలి. శూద్రుల సాంగత్యం నుండి పక్కకు తప్పుకోవాలి. సెకండ్ పాయింట్, ఏదైతే గడిచిపోయిందో దాన్ని డ్రామాగా భావించి ఇక ఆలోచించకూడదు. అహంకారంలోకి ఎప్పుడూ రావద్దు. శిక్షణ లభించిన తర్వాత కలత చెందకూడదు. ఏంటి, బాబా నా పర్వంతా తీసేశారు, అందరి మధ్యలో చెప్పారేంటి, నాకు ఇలాంటి శిక్షణ ఇచ్చారేంటి, ఇలా ఎప్పుడూ అనుకోకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా వికారాలను తొలగించుకోండి, శూద్రుల సాంగత్యం నుండి రక్షించుకోండి అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో శిక్షణ లభిస్తే కలత చెందకూడదు, అహంకారంలోకి రావద్దు, ఆలోచించొద్దు అంటున్నారు బాబా. वरदान, खुशियों के खजाने से संपन्न बन दुखी आत्माओं को खुशी का दान देने वाले पुण्यात्मा भव। సంతోషపు ఖజానాతో సంపన్నంగా అయి దుఃఖితులైన ఆత్మలకు సంతోషం యొక్క దానముని ఇచ్చేటువంటి పుణ్య ఆత్మా భవ. వివరణ, ఈ సమయంలో ప్రపంచంలో ప్రతి సమయం యొక్క దుఃఖం ఉంది, మరి మీ వద్ద అయితే ప్రతి సమయం యొక్క సంతోషం ఉంది. మరి దుఃఖితులైన ఆత్మలకు సంతోషాన్ని ఇవ్వడం, ఇది అన్నింటికంటే గొప్పలోకెల్లా గొప్ప పుణ్యం. ప్రపంచంలోని వారైతే సంతోషం కోసం ఎంత సమయాన్ని సంపత్తిని ఖర్చు చేస్తున్నారు, మరి మీకోసమైతే సహజంగా అవినాశీ సంతోషం యొక్క ఖజానా లభించింది. ఇప్పుడు కేవలం లభించిన దాన్ని పంచుతూ వెళ్ళండి. పంచడము అనగా పెంచడము. ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా సరే వారికి ఇదే అనుభవం చేయించండి. వీరికి ఏదో శ్రేష్టమైన ప్రాప్తి కలిగింది, అందుకే వీరింత సంతోషంగా ఉన్నారు అని వాళ్ళకు అనిపించాలి. స్లోగన్, अनुभवी आत्मा कभी भी किसी बात से धोखा नहीं खा सकती, वह सदा विजयी रहती है. అనుభవి ఆత్మ ఎప్పుడు ఏ విషయంలోనూ మోసపోదు, వారు సదా విజయీగా ఉంటారు. అనుభవి ఆత్మ ఎప్పుడు ఏ విషయంలోనూ మోసపోరు, వారు సదా విజయీగా ఉంటారు. అనుభవం ఎలాంటిది? అన్నింటికంటే గొప్పది అంటారు. నార్మల్గా చెప్తారు, కవి చేరలేని చోటికి రవి చేరతాడు, రవి చేరలేని చోటికి అనుభవి చేరతాడని.
అంటే అనుభవం చాలా గొప్పది. అనుభవిగా ఉంటే మోసపోయే అవకాశం లేదు. ఇంకా సదా విజయమే పొందుతూ ఉంటారు. ఈరోజు స్వమానము, నేను పుణ్యాత్మను. ఎలా పుణ్యాత్మగా అవ్వాలి? ప్రతి సమయం సంతోషంగా ఉంటూ, సంతోషాన్ని పంచుతూ, అందరికీ అనుభవం చేయిస్తూ. అది చాలా గొప్ప పుణ్యం. ఈ రోజంతా సంతోషపు ఖజానాను నిండుగా పంచుతూ వెళ్దాం. ఓం శాంతి.